సరే, ఈ రోజుకి మనకి తినే రాత లేదనుకుంటాను. తినకుండా ఎట్టుంటావు పాపా? ఉండు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఫోన్ చేస్తాను. ఇదేంది, వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండదు. ఛార్జింగ్ అయిపోయి ఉండదేమో. టైం బాగాలేనప్పుడు అన్నీ అలాగే ఉంటాయి చిరంజీవి. ఇలాంటప్పుడే లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఈ రోజుకి మనం పస్తులుండక తప్పదు. విజయా, ఏం చేస్తుండాడు వాడు? తిన్నారా? ఏందిది? పప్పులు బియ్యాలు అన్ని కలిసుండాయి. కొత్త రకం వంట ఏమైనా చేస్తున్నావా ఏంది? లేదమ్మా. ఆటో సవారికి తిరుగుతున్నట్టున్నావుగా, డబ్బులు వస్తాయిగా, ఇవ్వు. అన్నా, వాడు పస్తుండాడా? అయ్యో, పొద్దున్నుంచి ఏమీ తినకుండా అంత పని చేసినాడా? తాగేసి అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా వాడి కోసం కాచుకొని కూర్చొని కడుపు నిండా అన్నం పెట్టేదాన్ని. పస్తంటే ఏంటో తెలియకుండా పెంచుకున్న నిన్నేళ్ళు అట్టాంటి ఓడు ఓ ముద్ద అన్నం తినడానికి కూడా లేకుండా పస్తు పడుకుంటాడా? వాడితో పాటు నువ్వు పస్తుంటావా? ఏందిమా ఈ కర్మ? ఓ వెంకన్న స్వామి, నీ మొక్కు తీర్చుకున్నాను కదా, ఈ బిడ్డలకి ఏ కష్టమూ రాకుండా చూసుకోమని మొక్కు తీర్చుకుంటే ఇట్ట పస్తులు పడుకోబెడతావా? ఎత్తులో ఉండేసరికి కిందుండే వాళ్ళం మేము అగుపించట్లేదా? దూరంగా ఉండేటోళ్ళే అగుపిస్తారే ఏమి నీకు? నీకిది న్యాయం కాదు చెప్తుండా. సరే, మీరు తినకుండా పడుకుంటే నేను మాత్రం మనశ్శాంతిగా ఎట్ట పడుకుంటాను? సరేలేమ్మా, మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? ఏం చేసేదేంది? ఇంట్లో నుంచి అన్నం తీసుకొస్తును, ఇద్దరు తినేసి పడుకుందరు గాని. ఉండు, వస్తాను. అమ్మా, వద్దమ్మా. మావయ్య గారు చూస్తే ఇబ్బంది అవుతుంది. మా వల్ల మీరెందుకు తిట్లు తినడం? తిడితే తిడతాడు, కొడితే ఓ దెబ్బ కొడతాడు. దానికే భయపడి మీరిట్ట కడుపు మార్చుకుని పడుకుంటే చూస్తా ఊరుకుంటానే ఏంది? ఉండు, నేను వస్తానిప్పుడే. అమ్మా, వాడేదో
బయటికి పోయాడు. వాడి బాధలేవో వాడు పడతాడులే అనుకుంటే ఇంటి ముందుకొచ్చి చేరాడు. ఇక్కడన్నా 4 రోజులు కష్టపడితే వాడంతట వాడు బయటికి పోతాడులే అనుకుంటే వాడికి ఏ కష్టం రాకుండా చూడ్డానికి నువ్వు తయారయ్యావా? పిన్ని, చెప్తా. అబ్బోడా, ఓయ్ అబ్బోడా, విజయ, ఏంటి? రండి రండి. అత్త పిలుస్తూ ఉండదు పద. ఇదిగోండి, తీసుకోండి. బిన్న పోయి తినేయండి. వద్దమ్మా, మళ్ళీ మావయ్య గారికి తెలిసిందంటే అనవసరంగా మీరు తిట్లు తినాల్సి వస్తుంది. ఆయన మీద మీకున్న ప్రేమ మిమ్మల్ని తిట్టించేలా చేయకూడదు. అత్త, ఓ పూట తినకపోతే నేను చచ్చిపోతామేమే. రేపటి సంగతి రేపు చూసుకుంటాంలే కానీ ఇవన్నీ ఏం వద్దు. నువ్వు లోనికి పోతా. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకో. ఒక్కరోజు తినకపోతే ఎవ్వడూ చచ్చిపోడురా. కానీ అట్టా తినకుండా ఏ పొద్దైనా ఉండవా నువ్వు? నువ్విట్ట తినకుండా పడుకుంటే నా మనసు ఊరుకుంటాదా? ఆకలితో నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలీదా? నా బిడ్డ పస్తుండాడని రాత్రంతా ఏడ్చుకుంటా పడుకోలేను. చెప్పు, అట్ట పడుకోమంటావా? అత్త, నువ్వు అట్ట ఏడస్తా పడుకోబనిలే. నీ అల్లుడు ఏమన్నా చిన్నోడు అనుకుంటా ఉండవా? ఇదో పెళ్ళి కూడా అయిపోయి ఉండదు. ఇంతకు ముందంటే ఏం పట్టించుకోకుండా తిరిగేటోండి. ఇప్పుడు అట్ట కాదు కదా. ఈ పాప వచ్చినాక బాధలే కాదు, బాధ్యతలు కూడా తెలుసుకున్నాను.